దినము ఈ టీవీ వర్తమానంలో ఏర్పాటు చేయబడిన దేవుడి వాక్య భాగము పరిశుద్ధ గ్రంథమైన దేవుడి వాక్యములో నుంచి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో ఉన్న దేవుడి వాక్యాన్ని ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుందామండి. మరొకసారి ఈ వాక్య భాగాన్ని చెప్తాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో ఉన్న దేవుడి వాక్యాన్ని క్రీస్తు ప్రశాంత ప్రార్థనా మందిరం సంఘ సభ్యురాలు సోని దేవుని వాక్యాన్ని చదవలసిందిగా నేను ప్రకటన తెలియజేస్తున్నా. దేవుడి మాటల్లో మన వినికిడిలో మన ఆత్మీయ మేడ నిమిత్తము ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా యేసయ్యా, వందనాలయ్యా. ఈ టీవీ వర్తమానంలో ఆద్యంతం మీరే నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి నాయన. మా తండ్రి, మా ప్రార్థనలు వాక్య పరిచయం నీ మహిమార్థంగా జరిగించండి. ఈ వర్తమానం క్రీస్తు ప్రశాంత ప్రార్థనా మందిరానికి వచ్చినటువంటి నాయన సంఘ సభ్యులకు 3 జిల్లాల్లో వాక్యోపదేశం వింటున్న మా శ్రోతలకు ఆశీర్వాదకరంగా ఆత్మీయంగా వాళ్ళకు నాయన ఎంతో ఆత్మీయ జీవితానికి ప్రోత్సాహం కలిగేట్లు మీరు క్రియ చేయండి అయ్యా. నేను వట్టివాడిని, మట్టి గట్టాన్ని. నన్ను ఈ సమయంలో మీ ఆత్మశక్తి జ్ఞానము నడుపుదలిచ్చి వాడుకోండి మా ప్రభువా. మా తండ్రి, మా నాయన, ఈ టీవీ ఛానల్ వారిని జ్ఞాపకం చేసుకోండి. మా తండ్రి బన్నబాస్ గారిని, టెక్నీషియన్ తమ్ముడు మహేష్ను దీవించి ఆస్వాదించండి. మందిరానికి ప్రభు ఈ సమయంలో వచ్చినటువంటి వారందరూ కూడా దీవించి ఆస్వాదించండి నాయన. మా తండ్రి, మా ప్రభు, మీ దాసునైన సమయంలో మీ శక్తితో నింపండి. మా శ్రోతలందరి కుటుంబాలు దీవించి ఆస్వాదించయ్యా. చదువుకుంటున్న బిడ్డలు చదువులో దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏంటి. మా తండ్రి వ్యాపారం, వ్యవసాయం, చేతి పనులు చేస్తున్న వారిని ఆ వృత్తిలో దీవించండి నాయన. వివాహం కావలసిన వాళ్ళకు వివాహము మీ చిత్త ప్రకారంగా జరిగించండి. సంతానం లేని వాళ్ళకు సంతానం ఏంటి. మా తండ్రి అనారోగ్యంగా ఉన్నట్టుకనైనా మా యొక్క శ్రోతల కుటుంబాలలో, మా సంఘ కుటుంబాల్లో ఎవరెవరైతే నాయన అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళు బాగు చేయండి నాయన. మీ కార్యములు జరుగుతున్నప్పుడు సాతాను అదృశ్యంగా అంతరాయం కలిగించేదానికి ప్రయత్నిస్తుంటాడు. సాతాను క్రియలను సర్వశక్తి కలిగినటువంటి నజరుడైన యేసు నామములో గద్దిస్తుండగా బంధించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన శ్రోతలారా, మీరందరూ బాగున్నారు కదండి. మీ కొరకు నేను రోజు ప్రార్థన చేస్తుంటాను. నా కొరకు కూడా, పరిచర్య కొరకు, టీవీ పరిచర్య కొరకు, గ్రామ పరిచర్య కొరకు, సంఘ పరిచర్య కొరకు మీ వ్యక్తిగత సంఘ ప్రార్థనలో ప్రార్థన చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. సమయంలో వాక్యం వింటున్నటువంటి క్రీస్తు ప్రశాంత ప్రార్థనా మందిరం సంఘస్థులకు 3 జిల్లాల్లో ఈ టీవీ వర్తమానాలు వింటున్నటువంటి శ్రోతలందరికీ మొట్టమొదటిగా యేసు ప్రభు నామమున వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము మన యొక్క అంశము ఎట్లు ధన్యులగుదురు. ఏంటంటే మన యొక్క అంశము ఎట్లు ధన్యులగుదురు. ధన్యులు అంటే బ్లెస్డ్ పీపుల్, ఆశీర్వదించబడిన వాళ్ళు అని. ఏ రీతిగా మరి ఆశీర్వదించబడతారు, ఏ విధముగా దేవుడి కృపలో వర్ధిల్లుతారు, ఏ రీతిగా మరి దేవుని నమ్మినటువంటి వారి యొక్క కుటుంబాలు ఆశీర్వదించబడతాయి అనేటువంటి ఈ అంశం మీద, ఎట్లు ధన్యులగుదురు అనేటువంటి అంశం మీద మనం దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. మొట్టమొదటిగా మూలవాక్యంగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో ఉన్న దేవుడి వాక్యాన్ని చదవడం జరిగింది.
మరొకసారి నేను చదివి మీ జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకు వారును ధన్యులు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, దేవుడు వాక్యం వింటున్నట్టు ప్రియ శ్రోతలారా, సంఘస్థులారా, ఎవరు ధన్యులు అవుతారు అనేటక ఈ అంశం మీద మనం దేవుడు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, ఈ మూల వాక్యంలో రాయబడిన మాటలు మనం చదివినప్పుడు, ఇక్కడ రాయబడిన మాటలు సమయము సమీపించున్నది కనుక, దేవుడు వాక్యంలో పిల్లారా సమయము సమీపిస్తున్నది అనేటువంటి మాట ఈ కొత్త నిబంధనలో ఎక్కడ చదివినప్పటికీ అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడను సూచించే మాట అనేటువంటి ఆత్మీయ విషయాన్ని వింటున్న వారు గ్రహించవలసిందిగా నేను మనవి చేస్తున్నా. ఏంటండి, దేవుడి యొక్క రెండో రాకడ గురించి సూచించేటువంటి మాట ఇది. సమయము సమీపించినది. దీని మీద కొద్దిగా ఉపోద్ఘాతం చెప్పుకొని ధ్యానించుకొని ఒక 3 విషయాలు దేవుడి వాక్యంలోంచి మనం ధ్యానం చేసుకుందాం. ఏ సమయం సమీపిస్తున్నది? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండో రాకడ సమీపిస్తున్నటువంటి దాని గురించి మనం ఈ సమయంలో ధ్యానం చేసుకోవలసినటువంటి వారమంటున్నాం. సమయము సమీపిస్తున్నది. సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి నరావతారుడుగా అవతరించి ఆనాటి ప్రపంచ కేంద్ర స్థానమైనటువంటి పాలస్తీనా అనే దేశంలో మన పాపముల కొరకు శిలువలో బలి రక్తము కార్చి మరణించి 3వ దినం మరణంలోంచి లేచి ఆకాశ మేఘారుడై వెళ్ళిపోతూ ఆయన చెప్పిన మాటలు, నేను మరలా వస్తాను అని ప్రభు సెలవిచ్చున్నారు. ఆ రెండో రాకడ రాబోయేటక ఆ దినాలు అనేక సూచనలు మనం చూస్తున్నాం. జనం మీదకి జనము, కరువులు, భూకంపాలు, యుద్ధాలు, రకరకాలైనటువంటి విపత్కరమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. ప్రభు రెండో రాకడ ముందు ఇవి సూచనలు అని దేవుడి వాక్యంలో మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా జాగ్రత్తగా ఇంట్లో చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. ఈరోజు ఉదయం నేను వాట్సాప్ చూస్తుంటే అమెరికా దేశంలో ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ గాలికి చాలా ఇళ్ళు కూలిపోయినాయి, కార్లంతా ధ్వంసం అయిపోయినట్లుగా వాట్సాప్లో నేను ఒక విషయం చూచా. అప్పుడు వెంటనే నాకు అనిపించింది, దేవుడి యొక్క రెండో రాకడకు ముందు సూచనలు ఇవంతా మరి కనపడుతున్నాయని నేను అనుకున్నా. పిల్లరా, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు సంఘాన్ని బలపరిచేదానికి టీవీ వర్తమానాల్లో దేవుడు వాక్యం వింటున్న శ్రోతలకు దేవుడి యొక్క రెండో రాకడ గురించి చెప్పాలా అనేటువంటి ఒక ప్రేరేపణ ప్రభు నా హృదయంలో పెట్టాడు. అందుచేత అప్పుడప్పుడు మరి పూర్తిగా రెండో రాకడ గురించి చెప్పకపోయినప్పటికీ కొద్దిగా దాని విషయాన్ని గురించి నేను టచ్ చేసి దాటిపోతుంటా. అందుచేత రెండో రాకడ రాబోయే ముందు మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో విమోచించబడి, కడగబడి, శుద్ధి చేయబడి, బాప్తిజం తీసుకొని భయభక్తులు కలిగి దేవుడు ఆజ్ఞలను పాటిస్తూ ఎవరే సంఘంలో ఉన్నారో ఆ సంఘస్థులు సిద్ధపడి జీవించడం అనేటువంటిది రెండో రాకడప్పుడు ఎత్తబడేటువంటి సిద్ధపాటు అనేది అవసరము. దానికి పిల్లరా మనం ఈ లేఖన భాగంలో మొదటి విషయాన్ని గురించి దేవుడు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ వాక్యంలో చదువువాడు ఎవరండి? చదువువాడు. కీర్తన గ్రంథము 1వ కీర్తన 3వ వచనంలో ఉన్న లేఖన భాగాన్ని ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. అతడు నీటి కాలువ ఎవరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును.
అతడు చేయనిదంతయు సఫలమగును. దేవుని యొక్క ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. కీర్తన గ్రంథం 1వ కీర్తన 1వ అధ్యాయంలో రాయబడినటువంటి ఒక మాట, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఎవరు ధన్యులవుతారు అనేటువంటి ఒక అంశం మీద మనం దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తూ ఈ మొదటి విషయాన్ని గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు కీర్తన గ్రంథం 1వ కీర్తనలో ఈ మాట రాయబడింది, దివారాత్రములు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాళ్ళు ఏమవుతారండి? వాళ్ళు ధన్యులు అవుతారు. అనగా ధర్మశాస్త్రము అంటే పాత నిబంధనలో ఆది కాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు మాత్రమే కాదు, కానీ అదే మాటలు కొత్త నిబంధనలో కూడా వ్రాయబడినటువంటి మాటలు. ఈ బైబిల్ ఒక మాట చెప్పాలంటే ధర్మశాస్త్రము అంటే బైబిల్ గ్రంథము అని ఆత్మీయంగా ఈ రీతిగా మనం ధ్యానించుకుందాం. ఈ సమయంలో పిల్లారా, ఈ బైబిల్ ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళు ధన్యులు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎట్లా ధన్యులు అవుతారంటే పిల్లారా, ఈ బైబిల్ గ్రంథము దేవుడి యొక్క వాక్యము. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడు. ఈ వాక్యాన్ని చదివినప్పుడు మొట్టమొదటిగా ఏందా ధన్యత అంటే పిల్లారా, విశ్వాసంలో బలపడేదానికి అవకాశం ఉంటుంది. దేవుడు ఉన్నాడు, దేవుడు మన పాపముల కొరకు వచ్చాడు, ఆయన మరణించి లేచాడు, ఆయన మరలా రాబోతున్నాడు. ఆయనందు భయభక్తులు గల వారికి ఎన్నో దీవెనలు ఇస్తాడు. ఆయన యొక్క ఆజ్ఞలు గైకొనాలా, తప్పకుండా ఆదివారం నాడు ఆరాధనకు వెళ్ళాలా. ఈ రీతి అయినటువంటి ఒక విశ్వాసం అనేటువంటిది మనలో కలగాలంటే పిల్లారా వాక్యం చదవాలి. దైవజనుడైనటువంటి భగత్ సింగ్ గారు ఒకసారి ఒక మాట చెప్పాడు, ఇఫ్ యూ రీడ్ ది బైబుల్ థరోలీ యూ కెన్ గెట్ ఫెయిత్ అండ్ పీస్ అండ్ హోప్ అండ్ కరేజ్ అనని ప్రపంచ భక్తుడైనటువంటి దైవజనుడైనటువంటి భగత్ సింగ్ గారు ఈ మాటలు మరి ఆయన ఒక పుస్తకంలో రాస్తేనే చదివా. అందుచేత బైబిల్ గ్రంథం బాగా చదివినట్లయితే పిల్లరా విశ్వాసము, నిరీక్షణ, ధైర్యము, ఏమండి భయభక్తులు, ఏ రీతిగా నడవాలా, ఏ రీతిగా నడవకూడదు, ఎట్లా మాట్లాడాలా, ఎట్లా మాట్లాడకూడదు, ఏ విధమైనటువంటి జీవిత విధానం కలిగి ఉండాలా, ఏ విధమైనటువంటి జీవితము జీవించకూడదు, ఎట్లా నడుచుకుంటే దేవుడి యొక్క ఆశీర్వాదాలు ధన్యత మనకు కలుగుతుంది, ఏ విధంగా నడుచుకుంటే మనకు అనేక రకాలైనటువంటి నష్టాలు, కష్టాలు, శాపాలు వస్తాయని బైబిల్ గ్రంథం బాగా చదివినప్పుడు పిల్లరా ఆది కాంచి ప్రకటన వరకు దేవుడు భక్తుల చేత వ్రాయించినటువంటి ఈ దేవోక్తుల వల్ల మనం ధన్యులం అవుతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇది మొదటి విషయము. రెండవ విషయాన్ని గురించి గమనించినట్లయితే చూడండి, వాటిని విని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము మళ్ళా 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ వాటిని విని, వేటిని సమయము సమీపిస్తున్నది కనుక ఈ ప్రవచన వాక్యములను వినేవాళ్ళు చివరిలో రాయబడిన మాటలతో మనం కలుపుకుందాం. ధన్యులు, ఏమండి చదువువారు ధన్యులు. రెండో విషయము వినువారు ధన్యులు. ఈనాడు పిల్లారా అనేక ఉజ్జీవ సభల ద్వారా దేవుడి మహాకృప అనేది క్రైస్తవుల పట్ల ఎట్లుందంటే, నేను అప్పుడప్పుడు సందర్భం వచ్చినప్పుడు చెప్తుంటా, ఆదివారం ఆరాధనలు, వారం మధ్యలో మరి కూడికలు, ఎవరైనా పిలిస్తే కృతజ్ఞత ప్రార్థనలు, అనేక రకాలైనటువంటి దేవుడి యొక్క కృప విస్తరించి క్రైస్తవుల పట్ల వాక్యము దైవ సేవకుల ద్వారా వినిపించడం అనేది జరుగుతుంది. వింటున్నప్పుడు ఏదో పరధ్యానంగా ఉండి అట్ట కాకుండా జాగ్రత్తగా విన్నట్లయితే, తరచుగా నేను ఒక మాట చెప్తుంటా, దేవుడిచ్చే తలంపు,
మీరు బైబిల్ చదవద్దు, చెప్తా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-3 వచనాలలో, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడు. అది ధన్యత. హీనమానమైనటువంటి జీవితాలు, తినేదానికి తిండి లేకుండా, కట్టుకోవడానికి బట్ట లేకుండా, ఉండేదానికి ఒక సరైనటువంటి వసతి గృహాలు లేకుండా, దౌర్భాగ్యమైనటువంటి జీవితాలు అనేటువంటిది ఒకవేళ కలిగిన వ్యక్తులు, ఆ విధమైన పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులైనప్పటికీ ఎవరైతే దేవుడి యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వింటారో వాళ్ళు ధన్యులవుతారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ రెండో విషయాన్ని గురించి దేవుడి యొక్క వాక్యం మనం చూస్తే రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఉన్న దేవుడి వాక్యాన్ని మరి చదవలసిందిగా మనం చేస్తున్నాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అది మనం గమనించాల్సింది. ఏంటండి, వినుట వల్ల ఏం కలుగుతుందండి? విశ్వాసం. దేవుడెవరు, రక్షకుడెవరు, ఎవరి ద్వారా మరి ఈ లోకంలో మన జీవితయాత్ర ముగించినప్పుడు మన ఆత్మ పరదేశంలోకి వెళ్ళేదానికి అవకాశం ఉంది. మరి ఎవరి ద్వారా మనకు దీవెనలు కలుగుతాయి, ప్రార్థన దాని యొక్క ప్రభావము ఇవంతా కూడా మరి పిల్లరా మనకు కలగాలంటే వినాల. ఇక్కడ దైవజనుడైనటువంటి పౌలు ద్వారా దేవుడు వ్రాయించినటువంటి ఈ దేవుని యొక్క మాట మనం గమనించినట్టయితే వినుట క్రీస్తుని గురించి వినాలట. ఎవరి గురించి అండి? క్రీస్తుని గురించి. ఏదో పుక్కిడి పురాణాలు, లేనిపోని అనవసరమైనటువంటి కథలు, కల్పనా కథలు అవి విన్నందువల్ల మనలో విశ్వాసం అనేది కలగదు. వినుట క్రీస్తు ప్రభువుని గురించి, ఆ పరిశుద్ధుడి గురించి, ఆ జగద్రక్షకుడి గురించి, ఆ పాప విమోచకుడి గురించి, మళ్ళా రెండోసారి రాబోయేట ఆ క్రీస్తుని గురించి మనం వింటే మన జీవితాల్లో ఏమండి విశ్వాసము కలుగుతుంది. టీవీలలో వాక్యాలు చెప్తున్నారు. కొంతమంది ఈ టీవీలో వాక్యాలు చెప్పేటప్పుడు నేను గమనిస్తూ ఉంటా, ఈ టీవీ ఛానల్ ఓపెన్ చేయకుండా సీరియల్ చూస్తుంటారు. దైవజనుడు నేస్టర్ గారు ఒకసారి ఒక మాట అన్నాడు, టీవీలో వాక్యం చెప్పేదానికి కొంతమంది క్రైస్తవులు గుడ్లగూబలు చూస్తుంటారని ఒక ప్రసంగంలో అంటున్నాడు ఆయన. టీవీ ఛానల్ ఓపెన్ చేయాల. మన యొక్క జేఎస్ టీవీ, జిఎస్ సేవ్స్ టీవీ 53వ నంబర్లో వస్తుంది. శనివారం 9 నుంచి 9:30 వరకు, మంగళవారం 8 నుంచి 8:30 వరకు. నేను అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటా. టీవీలో యాడ్ వేస్తుంటారు, కానీ వేసినటువంటి విషయాలు చదివి జ్ఞాపకం లేని నాకు ఫోన్ చేస్తుంటారు. పాస్టర్ గారు ఎప్పుడు మీ టీవీ మెసేజ్ అని. ఇది తల్లి అని చెప్తుంటా నేను, ఇదిరా అయ్యా ఇదయా అని చెప్తుంటా. అందుచేత మరి జాగ్రత్తగా వినాల, జాగ్రత్తగా వినాల. టీవీ వాక్యం వినేటప్పుడు కానీ, మందిరంలో ఆరాధన చేసేటప్పుడు, వాక్యోపదేశం చేసేటప్పుడు అటు ఇటు చూడటం, మధ్యలో లేచి వెళ్ళిపోవటం అనేది ఇది దేవుని అవమానపరిచినట్లు. అప్పుడు మనకు పరిశుద్ధాత్మ దేవుడు అదృశ్యంగా మన హృదయంలో ఏమండి విశ్వాసం కలగ చేస్తాడు, దేవుడు భయం కలగ చేస్తాడు, భక్తి జీవితం కలగ చేస్తాడు, రెండవ రాకను గురించినటువంటి ఒక మంచి నిరీక్షణ కలగ చేస్తాడు, సిద్ధబాటు కలగ చేసేదానికి అవకాశం ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇక మూడో విషయాన్ని గురించి దేవుడి యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే లూకా సువార్త 11వ అధ్యాయము 28వ వచనం, ఆయన అవును కానీ దేవుని వాక్యం విని దాని గైకొనువారు మరి ధన్యులని చెప్పాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక.
సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ లోకానికి నరావతారుడుగా అవతరించి సంచరిస్తున్నటువంటి దినాలలో ఆయన చెప్పినటువంటి మాటలు ఆయన అవును కానీ దేవుని వాక్యం విని దాన్ని గైకొను వారు మరి ధన్యులని చెప్పాను. గైకొనాల. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో మనం ఒకసారి అట్లా గమనించినట్టయితే పిల్లరా, అక్కడ ఏం రాసింది చూడండి. వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొనవారు ధన్యులు. దేవుడి స్తోత్రం. గైకొనాల, వాళ్ళు ధన్యులు అవుతారు. ఎట్లు ధన్యులు అవుతారంటే చదువువారు, వినువారు, గైకొనేవారు ధన్యులు అవుతారు. ఈ మూడో విషయాన్ని గురించి కొన్ని క్లుప్తమైన తలంపులు ధ్యానించుకొని వాక్య పరిచర్య ముగించుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని ఏమండి వినటం మాత్రమే కాదు, దాన్ని గైకొనాల. వీ హ్యావ్ టు ఫాలో ది వర్డ్ ఆఫ్ గాడ్ అని ఒక దైవజనుడు తరచుగా అంటుండేవాడు. టీవీలో వర్తమానాలు వింటుంటా, ఇంగ్లీష్ వర్తమానాలు, మంచి మంచి దైవజనులు ఇచ్చేట వర్తమానాలు విని కొన్ని అవుట్లైన్స్ నేను రాసుకొని సందర్భం వచ్చినప్పుడు చెప్తుంటా. కాబట్టి గైకొనాల. దైవ సేవకుడు దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు, ఇది మనకెంత మటుకు ఉపయోగపడుతుంది అనేది జాగ్రత్తగా విని గైకొనాల. ఏమండి గైకొనాల. ఈనాడు కొంతమంది, అందరి గురించి నేను చెప్పకూడదు, వింటున్నారు, ఏమండి చదువుతున్నారు కూడా, చదువుతుంటారు కొంతమంది. అది కేవలం ఆశీర్వాదాల కొరకు మాత్రమే కానీ ఆత్మీయత కొరకు, ప్రభు రెండో రాకడకు మనం సిద్ధపడాలనేటువంటి ఆ నిరీక్షణ లేనటువంటి వారిని నా సేవా అనుభవంలో నేను చూచున్నా. అయితే వాక్యంలో రాయబడిన ప్రకారము ఈ మూడో విషయాన్ని గురించి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు గైకొనాలా. ఎంతమంది గైకొంటున్నారు ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి పిల్లరా. దేవుని సేవకుల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వినిపిస్తున్నప్పుడు దేవుని ప్రజలారా గైకొంటున్నారా? ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టేసి జీవిస్తున్నారా? ఈ రాత్రి ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఒక గొప్ప దైవజనుడు ఒక మాట అన్నాడు. There are two kinds of Christians in this world. Number 1, Bible following Christians. Number 2, Bible carrying Christians అని ఈ గైకొనే విషయం వచ్చినప్పుడు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటా. ఒక గొప్ప ఆత్మీయ దైవజనుడు చెప్పినటువంటి మాట, ఈ లోకంలో 2 రకాలైనటువంటి క్రైస్తవ జనాంగం ఉంటారు. మొదటి శ్రేణికి చెందిన వాళ్ళు ఎవరంటే దే ఆర్ ఫాలోయింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, బైబుల్ గైకొనే వాళ్ళు. ఇంకో శ్రేణికి చెందిన వాళ్ళు ఎవరంటే పిల్లారా, దే ఆర్ క్యారింగ్ బైబుల్, పట్టుకొని వస్తారు కొంతమంది చర్చిలకు. దయచేసి నేను ఎవరిని విమర్శించడం కాదు, ఆత్మీయ విషయాలు మేము హెచ్చరించకపోతే మేము దేవుడి లెక్క చెప్తాం, విని త్రోసివేస్తే మీరు దేవుడి లెక్క చెప్పాల్సి వస్తుంది. ఈ మాటలు ఖచ్చితంగా చెప్పాలా మేము. అందుచేత పిల్లారా, బైబుల్ పట్టుకొని రావటం వెళ్ళిపోవటం కాదు, కానీ సమయము సమీపిస్తున్నట్టు రెండో రాకడ రాబోతున్నట్టు సూచనలు చూస్తున్నట్టు ఈ దినాలలో మనము గైకొనే వారంగా ఉండాలి. ఒకసారి మనం పరీక్షించుకుందాం పిల్లరా. మనం ఎట్టున్నాం? ఎన్నో సంవత్సరాలుగా పుట్టి క్రైస్తవులుగా 3-4 తరాల నుంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగి ఏమండి గైకొనేటువంటి అనుభవం లేని వాళ్ళు కొంతమంది నేను చూసినప్పుడు నా హృదయం చాలా వేదనగా ఉంటుంది. కొత్తగా ప్రభువుని నమ్ముకొని కొంతమంది హిందువుల్లోంచి వచ్చినటువంటి వాళ్ళు చక్కగా గైకొని
కొంతమంది రాసుకొని ఏదైనా సందేహాలు ఉంటే నాకు ఫోన్ చేస్తారు, పాస్టర్ గారు రెండో విషయంలో మీరు చెప్పింది కొంచెం క్లారిటీ ఇవ్వండి అని. నాకు సంతోషం, గంట సేపు అయినా వివరిస్తాను నేను. ఎందుకు చెప్తున్నా అంటే పిల్లరా, వాళ్ళు గైకొనేటువంటి ఒక గుంపు అనేది అర్థమవుతుంది. అంచేత పిల్లరా, శ్రోతలారా, మీకు ఏదైనా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్ కింద ఉంటుంది. మీ ప్రార్థన అవసరతల కొరకని, మరి మీకేదైనా క్లారిటీ అనగా ఆ వాక్యం విన్న వాక్యము ఏదైనా సందేహాలు ఉంటే నేను ఎంతసేపు అయినప్పటికీ మీకు దాన్ని వివరించేదానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటా. ఒకవేళ అనివార్య కారణాల వల్ల టీవీ వర్తమానాలు చేయడం మీరు చేశారనుకోండి, అప్పుడు మాత్రం కానీ మళ్ళీ మిస్డ్ కాల్ చూసుకొని నేను మీకు తేటగా చెప్తా. గైకొనవలసిందిగా నేను ఈ సమయంలో మనవి చేస్తున్నా. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో మన ఆత్మీయ మేడ నిమిత్తము ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకున్నాం. పిల్లరా, దేవుని వాక్యం వింటున్న శ్రోతలారా, మరొకసారి ముగింపు, కన్క్లూజన్. దేవుని వాక్యం చదివేవారు ధన్యులు, దేవుని వాక్యం వినేవాడు ధన్యులు, దేవుని వాక్యం గైకునేవారు ధన్యులు. ఇటు ధన్యత లేని వాళ్ళు, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. ఈ రాత్రి దేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నప్పుడు సరిచేసుకుంటే మంచిది. రెండో రాకడప్పుడు ఎత్తబడతారు. విడవబడితే 7 సంవత్సరాలు మహాభయంకరమైనటువంటి శ్రమల్లో యాతనకరమైనటువంటి స్థలములకు వెళ్ళిపోయేదానికి అవకాశం ఉందని దేవుని సేవకునిగా మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నా. దిద్దుబాటు అసహ్యం అనుకుంటే కుదరదు. తప్పకుండా ఈ వాక్యాన్ని గైకొనండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, వందనాలు తండ్రి. ధ్యానించుకున్నటువంటి ఈ మాటలను మా తండ్రి, మందిరానికి వచ్చిన వాళ్ళు, ఈ టీవీ వర్తమానాలు వింటున్నటువంటి వారందరి హృదయాల్లో మీరు ఫలింపచేయండి నాయన. మా తండ్రి, మా ప్రభువా, ధనికరమైన జీవితాలు లేని వాళ్ళు ధనికరమైనటువంటి జీవితాలకు రాగలిగేట్లు కృప చూపించండి. యేసయ్యా, నీ కృపలో మా తండ్రి, మా శ్రోతలందరూ వర్ధిల్లు చేసి దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప, కాపుదల, సన్నిధి, భద్రత, ఆశీర్వాదములు వింటున్న శ్రోతలందరికీ నీ దీవెనలు, ధన్యత సదా తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఒక చిన్న ప్రకటన చేసి ముగిచ్చేస్తాను. ఈ క్రీస్తు ప్రశాంత ప్రార్థనా మందిరం స్థాపకులైనటువంటి వినయ్ కుమార్ గారు ప్రభునందు నిద్రించారు. వారి కుటుంబ ఆదరణ కొరకు దయచేసి మీరు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. మరి ఎక్కడికి వెళ్ళని వాళ్ళు క్రీస్తు ప్రశాంత ప్రార్థనా మందిరంలో ఉదయము 10 గంటలకు ఆరాధన జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళని వాళ్ళు రావాల్సిందిగా నేను అప్పుడప్పుడు ప్రకటన చేస్తుంటాను. మరి ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం.